స్త్రీ శక్తి 3వ ఎపిసోడు. ఇక బయటికి వెళ్ళే స్త్రీల విషయానికి వస్తే, ఇక్కడే స్త్రీలు చాలా నేర్పుగా వ్యవహరించాల్సిన సమయం. స్త్రీకి పురుషుడు ఎప్పుడూ శత్రువే అని అనలే, కానీ మన లిమిట్స్లో మనం ఉన్నంత వరకు మనకేం ప్రమాదం రాదు అనుకోవడం కూడా కష్టమే ఈ రోజుల్లో. కానీ దాన్ని కూడా దాటుకుంటూ నేటి మహిళలు సాగిపోతున్నారు. స్త్రీకి స్త్రీయే శత్రువైనప్పుడు, ఈర్ష్య అసూయలు తోడైనప్పుడు మన బాట రాచబాట అయితే మనల్ని పడదోయగలిగే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పైగా వాళ్ళే పడిపోతారు. ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తూ కొత్త బట్టలు వేసుకుంటూ సాడమే లక్ష్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మనసు నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. కుటుంబంలో రాజకీయాలు వెనకొక మాట ముందొక మాట అస్సలు మంచిది కాదు. ఎప్పటికైనా దొరికిపోతారు, జాగ్రత్త. తర్వాత పరువు పోతుంది అన్నది గ్రహించండి. ఈ సమాజానికి సంఘానికి మన అవసరం ఎంతైనా ఉందని గ్రహించండి. మొన్న ఒరియా రేడియో స్పీచ్లో కూడా ఇదే చెప్పాను. కాల్వలో తొక్కులు వేయకండి. అవి మళ్ళీ మున్సిపాలిటీ వర్కర్స్ బయట వేయడం, మళ్ళీ తీయకపోవడం, ఎండుతూ తడుస్తూ బయటకు కాల్వకు ఇదే. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. పరిశుభ్రత మనసుకు ప్రశాంతతని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మీ వీధి మున్సిపాలిటీ వర్కర్స్ని మంచిగా చెప్పండి. అది లంచం కాదనుకొని తృణమో ప్రాణమో ఇస్తూ ఉండండి. అతనికి ఒక అగ్గిపెట్టె ఇచ్చి చెత్తని కాల్చమనండి. పాలిథిన్స్ లేకుండా చూసుకోండి. లేదంటే హెల్త్ ఆఫీసర్కి ఫోన్ చేయండి. రోడ్డు మీద ఎవరైనా ఉమ్మినప్పుడు చూస్తే ఊరుకోకండి. పక్కన ఉయ్యమని నెమ్మదిగా అర్థమయ్యేటట్టు ఖచ్చితంగా చెప్పండి. ఎవరికైనా కీడు తలపెట్టకండి. అది మీ వెంటే ఉంటుంది. మేలు చేస్తే అది కూడా మీ వెంటే ఉంటుంది. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ మనస్సే మీకు సాక్షి. ఓకే, అర్థమైంటుంది బాగా. అయితే మరొకసారి వినండి. మీకు నచ్చితే ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి.